Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today. Vidina oka అంశం గమనించినప్పుడు we need Jesus in our weaknesses. మన బలహీనతలో ప్రభు మనకు అవసరం. We need Jesus the most. The text is from the book of Revelation chapter 4 verse 17. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడు గనక దరిద్రుడును, గుడ్డివాడును, దిగముడై ఉన్నాను ఎరుగక నేను ధనవంతుడు ధనబుద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. లవోదిక సంఘం గురించి వ్రాయబడినది. చల్లగాలిని వెచ్చగలేని సంఘం, నిలువెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవ విశ్వాసులు. ఈ వాక్య భాగంలో లవోదికల సంఘపు దూత ఇలాగ వ్రాయము, నీ క్రియలను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానే లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానే ఉన్న మేలు, నువ్వు వెచ్చగానే చల్లగానే ఉండక నిలువెచ్చనగా ఉండవు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. లవోదిక విశ్వాసులు వారి స్థితిగతులను గ్రహించుకొనకుండా నాకేమి కొదవ, వి ల్యాక్ నథింగ్, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ పర్ఫెక్ట్, no need of Jesus, no need of God, no need of His strength, no need of His companionship, no need of His help. ఆయనతో నాకు నిమిత్తం పని లేదు, ఐఎమ్ రిచ్. వాక్య భాగంలో ఇదిగా వ్రాయబడి ఉన్నది. ఇదేమనగా నేను ధనవంతులను 17 ధనబుద్ధి చేసి ఉన్నాను. వారికి నిజ స్థితిని గ్రహించుకోలేక దే థింక్ దట్ దే ఆర్ రిచ్. దే డోంట్ నీడ్, నో నీడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్. ప్రభుతో నాకేం పని లేదు, ఇక ఐఎమ్ ఆల్రెడీ రిచ్, ఆయనతో నాకేం పని, నాకేం కదా, వాట్ ఏ స్టిల్ ల్యాక్ అని వారు అనుకుంటున్నాగా ఈ వాక్య భాగం వారికి రాయబడి ఉన్నది. That this year to recognize our weakness and need of Jesus. ఈ నూతన సంవత్సరంలో మన యొక్క బలహీనత ఏంటో మనం గ్రహించుకోవాలి. వాట్ ఆర్ అవర్ వీక్నెసెస్. అంత మాత్రమే కాకుండా we need Jesus the most. ప్రభు మనకు కావలసిన వాడే ఉన్నాడు. ఆయన లేకుండా ఈ లోకంలో మనం ఏమి చేయలేం. మా అశక్తులు, మన బలహీనలో మనకంటే అపవాది బలవంతుడు కాబట్టి we need strength to cope up with every situation that arises in our life. మన జీవితంలో ఏర్పడిన ప్రతి స్థితిగతుల్లో కూడా ఆయన మనకు అవసరం. ఐ నీడ్ ది ఎవ్రీ ఎవర్ అనే మంచి పాట గోల్డెన్ బెల్స్లో ఉన్నది. ఐ నీడ్ ది ఎవ్రీ ఎవర్. వీ నీడ్ క్రైస్ట్ మూమెంట్ బై మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకనగా మనం ఒంటరిగా జీవించలేం, ఆయన వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. కాబట్టి మన ప్రతి బలహీనత శక్తి పరిపూర్ణమవుతుంది. అపొస్తలుడైన పౌలు నేను ఎప్పుడు బలహీనుడు బలవంతుడు, ఎందుకనగా క్రీస్తు యొక్క శక్తి నా మీద విశేషంగా నిలిచిన నిమిత్తము నా బలహీనతలోనే నేను సంతోషిస్తున్నా, ఆశ్చర్యపడుతున్నాను అన్నాడు. లవోదిక విశ్వాసులు మాకేమి కొదవ, మాకు ప్రభు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, వీఆర్ రిచ్. ధనం ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. అది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. శాశ్వతుడు నీతిలో ప్రభుని యేసుక్రీస్తు నిత్యం మనతో ఉండేవాడు, మన శక్తిని ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఆ ప్రభు మనకు కావాలి. ఆ ప్రభుల జీవితం వ్యర్థము కాబట్టి ఆయన లేకుండా నూతన సంవత్సరం ముందుకు సాగిపోలేం. మోషే ప్రార్థించినాడు, నువ్వు రానట్టయితే ప్రభు, నీ సన్నిధి రానట్టయితే తోడుకొని పోకుము. వీ నీడ్ యువర్ ప్రెజెన్స్, వీ నీడ్ హిస్ గైడెన్స్, వీ నీడ్ హిస్ స్ట్రెంగ్త్ టు ఫైట్ ద బ్యాటిల్స్. యుద్ధం చేయడానికి మనకు ఆయన శక్తి మనకు అవసరం. మనకు సాతాను అపవాది మనకంటే బలవంతుడు కాబట్టి పోరాడడానికి ఆయన శక్తి మనకు అవసరం, ఆయన సహాయత మనకు అవసరం. We need is divine counseling in the pilgrimage of life. మన యాత్రలో ఆయనకు ఆలోచన మనకు అవసరం, ఆయన ఉపదేశాలు మనకు అవసరం.
ఆయన మార్గాలు మనకు అవసరం. కాబట్టి ప్రతి క్షణం ఆయన మనకు కావాలండి. ఆయన లేకుండా మనం ముందుకు సాగిపోతే ఇలాంటి విజయాన్ని పొందలేము. వి వాంట్ ప్రాస్పర్, వి వాంట్ ఫ్లరిష్. కాబట్టి వీ నీడ్ జీసస్ మోస్ట్ సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువు నువ్వు నాకు కావాలి తండ్రి, అనుక్షమతోడే ఉండాలి, నీ శక్తి నాకు అవసరం, నీ బలము నాకు ప్రసాదించమని ప్రార్థించి ముందుకు సాగిపోయి అనేక విజయాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపాభరితురా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న బిడ్డను బట్టి మీ స్తుతి స్తోత్రాలు. వారి జీవితాలు గొప్ప కార్యం జరిగించండి. మాకేమి కొదవా, నాకేమి కొదవా అని అనుకోనకుండా ప్రభువా, అనేక కొదవలు మాకు ఎన్నో ఉన్నాయి తండ్రి. మీరు మాకు కావాలి ప్రభు, మా జీవితానికి చాలని దేవుడు మీ కృప చాలు కాబట్టి మేము ఆశించి మేము కావాలని మేము కోరుకొని తండ్రి, మీ శక్తిని ఆశ్రయించి శక్తి పొందుకొని తన శక్తి గల వారమై ముందుకు సాగిపోయి ఎన్నో విజయాలు పొందుకోవడానికి ఆత్మశక్తి మాకు దయచేయగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.